అందరికీ నమస్తే. భవానీలో ఒక సామెత గుర్తొచ్చింది. ఎగిరెగిరి పడకే ఇస్తరాకు ఎన్నాలే నీ వైభవం అంటే తిని పారేసే వరకు నా వైభవం అందంట. అంటే ఎగిరెగిరి పడుతుంది ఇస్తరాకు, ఎన్నాలే నీ వైభవం అంటే తిని పడేసే వరకు అందంట. అంటే మనిషి జీవితం కూడా నీకేదో ఉందని, నీకేదో ఇదేందని ఎదుటి మనిషి మీద, అంటే నీకంటే బలహీనుల మీద నీ అగమాయిషం, అహంకారం అన్నీ చూపించావా? భగవంతుడున్నాడు, చూస్తూ ఉంటాడు కదా. భగవంతుడు మనిషికే మనకంతుంటే దేవుడికి ఎంత ఉండాలి? నీ కండబలం, డబ్బు బలం, అహంకారం అవి ఉన్నన్నాళ్లే. అయిపోయినాడు నీ ఎంట ఉండేవాళ్ళెవరో, నీ ఎంట చూసేవాళ్ళెవరో అప్పుడు తెలుస్తుంది. నువ్వు చేయాల్సిందేంటి? మనిషి జీవితంలో ఏ మనిషి అయినా నీకు ఉన్నప్పుడు నలుగురికి పెడతాం నేర్చుకో, లేతే ఒకళ్ళు నోటికాడ కూడు తీకోండు చూడు, చేతనైన సాయం చెయ్యి, భగవంతుడు మెచ్చుతాడు. నాకు చేసిన పూజ కంటే సమాజానికి చేసిన సేవకి నేను మెచ్చుతాను అన్నాడు భగవంతుడు. మనం ఎంతమంది దేవుడికి చేసినా ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తున్నాం. మనం ఆయన మనకిచ్చింది మళ్ళీ ఆయనకే ఇస్తున్నాం. ఆ స్తోమత భగవంతుడు మనకు కల్పిస్తున్నాడంటే నువ్వు పుణ్యం చేసుకుంటున్నావు. నాకు డబ్బు ఉంది, నాకు ధనం ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది అని దేవుడికి పెడితే అది దేవుడు ఎప్పుడు స్వీకరించడు. ఏమీ లేనివాడు వచ్చి శివయ్యకి ఏమవుతుంది? ఏమి అభిషేకాలు చేయకపోయినా గ్లాసు నీళ్లు తీసుకొచ్చి శివ మీద పోసి దండం పెట్టుకుంటే శివుడు పరవశిస్తాడు ఆ శివయ్య. దేనికి? నీలో ఉన్న భక్తికి ఆయన పరవశిస్తాడు. నీలో ఉన్న అహంకారానికి ఆ శివయ్య పరవశించడు. భక్తితో చెయ్యు, అహంకారం గర్వంతో చెయ్యొద్దు. భగవంతుడికైనా పరులకైనా 10 రూపాయలు చేసి 100 రూపాయలు చేశానని చెప్పుకోండి.